నమస్కారాలు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లి కొంతమంది శాసనసభ్యుల్ని అనర్హత వేటు వేపించాలని చెప్పని ఓ ప్రచారము అయిపోయింది, వాళ్ళ పదవులు రద్దు అవుతున్నాయి, ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పగటి కలలు కన్నటువంటి వాళ్ళు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సుమారు 60 మంది వరకు ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, జెడ్పీ చైర్మన్లను, అనేక వందల జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వాళ్ళు, ఏకంగా పార్టీలని మేము శాసనసభలో, శాసనమండలిలో విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు, ఆనాడు స్పీకర్కి అధికారం ఉంటుందని చెప్పని డంకా బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విధానం లచ్చక వాళ్ళ పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి వారి శాసనసభ్యత్వం రద్దు చేపిస్తామని, వాళ్ళ శాసనసభ్యత్వం రద్దు అయిపోయిన ఉప ఎన్నికలకే మీ సిద్దమని ఏదైతే ప్రచారాలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు మీ మొదటి చేతుల్లో మాకు న్యాయస్థానాలంటే గౌరవం ఉంది, న్యాయస్థానాలు గౌరవిస్తూ ముందుకు పోతామని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు కూడా శాసనసభ్యులకు సంబంధించినటువంటి ఇప్పుడే వార్తలు వింటున్నాం. 3 మాసాల్లో స్పీకర్ గారు ఈ అంశాన్ని తేల్చండి అని చెప్పని తీర్పు వచ్చినట్టు, వాళ్ళేమో ఈ శాసనసభ్యత్వాలు రద్దు చేయమని మేము వెళ్ళినా రద్దు అవుతుందని చెప్పని దుష్ప్రచారం చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఏమి అభిప్రాయపడ్డది, ఇది స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది, 3 మాసాల్లో తేల్చమని చెప్పండి. సరే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మా సూచన, సలహా, సజెషన్ ఏదైతే ఉందో ఆ తీర్పు మా శాసనసభకు సంబంధించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పండి భావన వ్యక్తం చేస్తుంది. ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఆ రోజు స్పీకర్ గారికి విశేష అధికారులు ఉన్నాయని చెప్పని మీరు ఏదైతే 60 మందిని తీసుకున్నప్పుడు నిర్ణయం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా స్పీకర్ గారి విచక్షణ అధికారానికి, స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేద్దామంటే ఈరోజు నానా రకాలుగా యాగి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు ఉంటున్నారు. మళ్ళీ ఎక్కడికి వచ్చింది బాల్, స్పీకర్ గారి అధికారాన్ని ప్రకారమే జరగాలని చెప్పండి సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడ్డది. కాబట్టి ఈరోజు మీ మొదటి నుంచి చెప్పింది నిజమైందనే మాట చెప్పడానికి కోసం ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తూ ఈరోజు ఈర్ష్యాభావంతో ఇక్కడ కేటీఆర్ గాని, అటు హరీష్ రావు గాని, అటు కవిత గారు గాని రకరకాల యాగి రోజు ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి ప్రభుత్వం పడిపోతుంది, కూలిపోతుంది, కాలిపోతుంది, ఇంకెక్కడి ప్రభుత్వం అన్నారు. 19 మాసాలైంది, 20 మాసాలకు అడుగు పెడుతుంది. ఐక్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముందుకు పోతుంటే ఈరోజు కావాలని చేసే దుష్ప్రచారం తప్ప మరొకటి కాదన్నమాట. ఆడతల్లో ఆర్టీసీ బస్సు ప్రయాణం మొదలుపెట్టిన రోజు కేటీఆర్ గారు మహిళా తల్లుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ 200 కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు పూర్తి కాబట్టి 6,680 కోట్ల రూపాయలు ప్రభుత్వం వారి తరఫున ఆర్టీసీకి చెల్లించింది. ఇప్పుడేమంటావు కేటీఆర్ అవుతుంది. ఇప్పుడు మహిళా తల్లకు క్షేమపడి చెప్పవద్దు, ఇంత చక్కటి సందర్భం పేదలు దానికి తేడా లేకుండా ఓవైపు బీజేపీ పట్టావో మా మోడీ పెట్టాలని చెప్పి డీలర్ షాపులు పోయి మాట్లాడుతున్నారు. మాకు కూడా ప్రధానమంత్రి మోడీ గారంటే గౌరవం ఉంది, కానీ మీ గుజరాత్లో ఎందుకు సన్నబియ్యం ఇస్తలేవంటే, పక్కన మహారాష్ట్రలో ఎందుకు సన్నబియ్యం ఇస్తలేదు? ఈరోజు మీరు ఎంపీగా గెలిచినటువంటి కాశీ ఉత్తరప్రదేశ్లో ఉంది, ఎందుకు ఉత్తరప్రదేశ్లో ఇస్తలేదు సన్నబియ్యం? ఎక్కడ సన్నబియ్యాలు? కేవలం రేవంత్ రెడ్డి గారి ఆలోచన, తూకుమరెడ్డి రెడ్డి గారి ఆలోచన. ఈరోజు ఈ విధంగా అంటే ఖర్చు వేసుకోవడం, ఏ కార్యక్రమం చేసి బాధ అని చెప్పి ఇంకా ప్రజలు మీ మాటలు నమ్మరు. బీజేపీ, బీఆర్ఎస్ 2 10 తెలంగాణ ఏ విధంగా వెనక్కి నెట్టివేసింది అనేది నిధులు, నీళ్లు, నియామకం వచ్చి ఉద్యోగాలు ఇవ్వని సందర్భం ఇదైతే ఈరోజు దేశంలోని ఏ రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు. నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు అంటున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజలను అభివృద్ధిలో తీసుకుపోయేటువంటి ప్రభుత్వం. ఈరోజు విమర్శలు మానాలని ఈరోజు హిస్టారికల్ మూవ్మెంట్ అయినటువంటి బీసీ బిల్లును ఈరోజు అసెంబ్లీలో ఆమోదింప చేసుకొని కేంద్రానికి స్వతహాగా బీసీ బిడ్డ కాదు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో భాగంగా ఏదైతే కులగణన జరగాల్సిందే, వివక్షత పోవాలంటే, అసమానత తొలగాలంటే ఓ ఎక్స్రే
ఓ ఎంఆర్ఐ లాగా కులగణ జరిపి తీరాలంటే ఈరోజు మా రాహుల్ గాంధీ గారి ఆదేశాన్ని అందుకోండి. రేవంత్ రెడ్డి గారు స్వతహా బీసీ కాకుండా కులగణ జరిపితే పొన్నం ప్రభాకర్ గారు అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టింది. నేను ఒక బీసీ బిడ్డగా ఆ బీసీ బిల్లు బలపరిచింది. ఇది నా జీవితంలో మరుపురాని ఘటన నుంచి పాల్గొనేది. అలాంటి బీసీ బిల్లు ఈరోజు మేము ఆమోదం రాజకీయమే కాదు ఉద్యోగ విద్యలో కూడా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. అరే బిల్లు పెండింగ్ లో ఉంటుంది ఏడా ఢిల్లీలో అసెంబ్లీ పార్లమెంట్ నడుస్తుంది. ఆ షెడ్యూల్ 9లో రాజ్యసభ చేర్పాలని చెప్పి అంటున్నాం. ఈరోజు మా కేబినెట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహా మీ అందరం 3 రోజులు అక్కడ కూర్చొని 5-6 మేము ఉద్యమాలు చేస్తా ఉంటే కవిత నిన్నాక మొన్న ఏమంటుంది నేను 4-5-6 72 గంటలు దీక్ష చేస్తాను. నీకే సంబంధం తల్లి అంటూ నిజంగా నీకు మా బీసీ అంత ప్రేమే ఉంటే మీ తండ్రి కేసీఆర్ గారు ప్రతిపక్ష నేత తీసుకొచ్చి ఢిల్లీ అరే మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. మీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినాం, పాస్ చేయించినాం, పంపినాం కేంద్ర ప్రభుత్వం దగ్గర. 2018 షెడ్యూల్ 2018 పంచాయతీ చట్టాన్ని మార్చి ఆర్డినెన్స్ తీసుకుని వచ్చినాం. గవర్నర్ గారి దగ్గర పెళ్లి కూడా వారు కూడా ఢిల్లీకి పంపినట్టు. ఈ రెండు అక్కడ ఉన్నప్పుడు అక్కడ కొట్టాలి కానీ ఇక్కడ హైదరాబాద్ లేని రాజకీయం అంటే డైవర్షన్ పాలిటిక్స్ డ్రామాలు స్వరూపం. అరే మీ కుటుంబంలో గొడవ మా మీదేం తీసుకొస్తారు. ఈరోజు ఆ రోజు అధికారం ఉన్నప్పుడు 4గురికే పరిమితమైన పార్టీ అధికారం పోయి ప్రతిపక్షం వచ్చినాక వరంగల్ సభలు చూసారు. ఇద్దరే మాట్లాడారు. ఇప్పుడు ఇద్దరికే పరిమితం అయిపోయింది. బాబు ఫోటోలు కూడా ఇద్దరే బ్యానర్ చూసారు. అదే మా కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉంటుంది. ఎస్సీ మాట్లాడుతారు, ఎస్టీ మాట్లాడతారు, బీసీ మాట్లాడతారు, మైనార్టీ మాట్లాడతారు, సామాజిక కులాల వారీగా అందరినీ మాట్లాడించి అన్ని వర్గాలు కలుపుకొని పోతాం. కానీ వరంగల్ సభలో ఎవరు మాట్లాడారు? ఇద్దరే ఇద్దరు దయాకర్ రావు గారు, కేసీఆర్ గారు. మీద ఉన్న ఫోటో చూడండి, కేటీఆర్ కేసీఆర్ హరీష్ ఫోటో కూడా కథ అయిపోయింది, కవిత ఫోటో కూడా ఒక కథ అయిపోయింది. ఆ రోజేమో 4 నడిపారు అధికారం ఉన్నప్పుడు. ప్రతిపక్ష కక్షకి ఇద్దరికి వచ్చారు. ప్రతిపక్ష పాత్ర కూడా ఈరోజు సరిగ్గా పోషించలేకపోతుంది కేసీఆర్ గారు. అందరూ చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ కూడా చేసినటువంటి సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడేది మాట. ఈరోజు మేము ప్రజలకు ఒక్కటే చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథకాలు తీసుకుపోయి